ఏమైంది దానం కదా చేరుతారా వాళ్ళకి జత అన్న చర్చ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దానం నాగేందర్ అనర్హత కేసులో క్లీన్ చిట్ పొందిన 8 మంది పక్కన చేరుతారా లేక అనర్హత వేటని ఎదుర్కొంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరిపారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లను విచారించారు. స్పీకర్ సమక్షంలో జరుగుతున్న ఈ విచారణకు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్వయంగా హాజరయ్యారు. దానం నాగేందర్ లాయర్లు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలను, చట్టపరమైన అంశాలను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు కౌశిక్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి. సుప్రీంకోర్టులో దానం నాగేంద్ర గారిని సస్పెండ్ చేసినట్టుగా అఫిడవిట్ ఫైల్ చేశారా లేదా అని నన్ను అడ్వకేట్ అడిగారంటే, మరి దాంట్లో అఫిడవిట్లో సస్పెండ్ చేసినట్టు ఉన్నది అని మరి వాళ్ళ కౌన్సిల్ చెప్తున్నారంటే, మరి ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎందుకు దాచింది, మరి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బేస్ చేసుకొని ఎందుకోసం అని చెప్పేసి కేసును మరి డ్రాగ్ చేస్తూ పెండింగ్ పెట్టిందో, మరి ఆ రెండు పార్టీలు ఈరోజు స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారని, దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు కౌశిక్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ క్యాండిడేట్ గా ఏఐసిసి అనౌన్స్ చేసింది. వారి ఏఐసిసి లిస్టులో అనౌన్స్ చేసిన లిస్టులో 46వ నంబర్లో దానం నాగేందర్ గారి పేరు ఉన్నది అని అన్ని కూడా ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి సికింద్రాబాద్ పార్లమెంట్లో 4,29,000 ఓట్లు ఇలా తనకి పడ్డాయి. ఇది క్లియర్ కట్ కేసు. ఖచ్చితంగా మీరు దానం నాగేందర్ గారిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా వారిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తేల్చారు స్పీకర్. కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అయితే క్లీన్ చిట్ లభించిన 8 మంది ఎమ్మెల్యేల కేసుతో పోల్చితే దానం కేసు డిఫరెంట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. దానంపై ఖచ్చితంగా స్పీకర్ వేటు వేయాలంటున్నారు, లేదంటే న్యాయ పోరాటం చేస్తామంటున్నారు.